హై వ్యూవర్స్, ఈరోజు అంతర్జాతీయంగా బోయింగ్ విమానాలకు సంబంధించి మరొక్కసారి అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. దీనికన్నా ముందు కావ్యాస్ మీడియా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తి ఒక విన్నపం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నిన్న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఉంది కదా, అది అసలు ఎలా జరిగింది, అందులో బ్రతికినటువంటి విశ్వాస్ కుమార్ రమేష్ ఎలా బ్రతికాడు, ఆ ఒక్కడే ఎలా బ్రతికాడు, అండ్ యాస్ట్రో షర్మిస్టా అని చెప్పేసి ఒక ఆమె ఆల్రెడీ ప్రమాదం ముందే చెప్పిందని చెప్పేసి అంటున్నారు, అదేంటి, అండ్ కాంపన్సేషన్ వచ్చేసి ఎయిర్ ఇండియా వాళ్ళు ఎంత ఇచ్చున్నారు, ఓవరాల్గా అసలు ఎంతమంది మరణించారు ఏంటి, ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? అండ్ మరలా అడుగుతున్నా, దయచేసి కావ్యాస్ మీడియాలో పెట్టే వీడియోలలో మీకు నచ్చిన వీడియోలో చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఇక్కడ కూడా కావ్యాస్ మీడియా చూస్తున్నారు. బట్ కావ్యాస్ మీడియాలో ఇచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో క్యాట్లిస్ట్ ఎస్పీ కన్నా ముందు ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు క్యాట్లిస్ట్ ఎస్పీలో పెట్టాల్సిన వీడియోలు కూడా ముందు కావ్యాస్ మీడియాకే ఇస్తానమాట. ఎందుకంటే వీళ్ళు ఒక పెద్ద టీమ్, సో ఫైనాన్షియల్గా ఇబ్బందులో ఉన్నారు, ఎట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి నా యొక్క తాపత్రయం. ఓకేనా? అర్థం చేసుకోండి. ముందుగా విశ్వాస్ కుమార్ రమేష్, ఇదో 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా బ్రిటన్లో ఉంటున్నాడు. అండ్ బ్రిటన్ పౌరసత్వం ఉంది, మన ఇండియన్ బట్ భారతీయ సంతతి ఉన్నటువంటి బ్రిటన్ పౌరుడు అన్నట్టు అనుకోవచ్చు. భార్య పిల్లలు కూడా ఉన్నారు. గుజరాత్లో వాళ్ళ బంధువులు శుభకార్యం అంటే అతను వాళ్ళ తమ్ముడు అజయ్ ఇద్దరు వచ్చారు. హ్యాపీగా ఫంక్షన్ అయిపోయింది. దెన్ బయలుదేరుతున్నారు. ఈ బయలుదేరుతున్న మూమెంట్లో ఇతని సీట్ నెంబర్ ఎంత, 11A. ఈ 11A ఏంటంటే ప్రశాంతంగా కాలు చాపుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, ఇక్కడ అతని సీట్ ఉండిద్ది, ఈ ఆపోజిట్ వచ్చేసి క్రూ మెంబర్స్ వచ్చేసి మొత్తం టైట్ బెల్ట్ అవి వేసుకుని కూర్చుంటారు. అంటే ఇతనికి వచ్చేసి ఇతని వెనకాల విండోస్ ఉంటాయి. ఈ 11A సీట్కి విండోస్ ఉండవు. దెన్ ఈ 11A సీట్ మీద యూరోప్లో భయంకరంగా జోకులేస్తా పోతా ఉంటారు. అదొక సీట్ అంటారా, ఎదురెదురండి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేయాల్సి వస్తే నువ్వు బయటకు చూస్తానికి ఏముండదు, ఇంకా ఏదో కూడా క్రూ మెంబర్ తోట లేదా అటు దిక్కులు చూసుకుంటూ కూర్చొని లేదా చదువుకోవాలి లేదా నిద్రపోవాలి అంతే. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్ ఉంది కదా, బిజినెస్ క్లాస్కి ఇమీడియట్గా వెనకాల ఉంటుంది. క్రూ మెంబర్స్ కూర్చోడానికి ఫస్ట్ ప్లేస్ ఇతను ఉంటాడు అనమాట. ఆ ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంటాడు. ఫ్లైట్ వచ్చేసి టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలు అంతే, హార్డ్లీ 1 minute లోపు అంతే గాల్లో లేచింది. గాల్లో లేచిన 40 సెకండ్లు మాత్రం గాల్లో ఉంది, కింద పడిపోయింది. అలా పడిపోతున్న మూమెంట్లో అతనికి అర్థమైపోయి ఆ ఎమర్జెన్సీ డోర్ తీసి దూకేశాడు. ఇక ఆ తర్వాత ఆల్మోస్ట్ అసలు ఏం జరిగిందంటే స్పృహలో లేడు. ఈ స్పృహ వచ్చే సమయానికి వచ్చే చుట్టుపక్కల మొత్తం శవాలు కాలిపోతూ ఉన్నాయి. ఇక అప్పుడు ఇతన్ని అక్కడ ఉన్న వాళ్ళు లేపారు. లేపితే అప్పుడు లేచి నడుచుకుంటూ వచ్చాడు. చాలామంది ఏంటంటే ప్రమాదం జరగగానే ఇతను లేచి వచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రమాదం ఇంకా నేలను గుద్దుకోబోతుంది అది, అప్పుడు ఎమర్జెన్సీ డోర్ నుంచి కింద పడేది. అతను బాడీ స్టిఫ్గా ఉండటం కావచ్చు, అదృష్టం వల్ల కావచ్చు బతికిపోయాడు. లేదా పాపం కింద పడటంలో భారీగా గాయాలు తగిలే. అప్పుడు పాపం కంటికి ముఖానికి గాయాలు కొంచెం గట్టిగానే. ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. అతను చెప్పాడు కదా, టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఏదో తేడా కొట్టేస్తుంది, భయంకరమైన శబ్దం వచ్చేసింది. ఇక ఆ మూమెంట్లో పక్కన ఎమర్జెన్సీ దూరం ఓపీఎస్ దూకేస్తానన్నాడు. చాలామంది ఆ సమయంలో భయంతో గుండెకి చేస్తారు, లేదా ఏం చేయాలంటే తెలియక అలా ఉండిపోతారు. పక్కన ఎమర్జెన్సీ డోర్ ఉంది, దాన్ని తీసుకుని బయటపడవచ్చు అన్న ఆ స్పృహ చాలా మందికి ఉండదు. ఇతనికి ఉంది, అది ఇతను బతికించింది. ఇక యాస్ట్రో షర్మిస్టా అని చెప్పేసి ఆమె విద్య, వైద్యం, కెరీరు, పెళ్ళిళ్ళు ఇలా అన్నిటికి సంబంధించి కూడా యాస్ట్రోలు చెప్తూ ఉంటారట. 2025లో పాకిస్తాన్ వచ్చేసారు, చుక్కలు కనపడితే దానికి నానా రకాల ఇబ్బందులు ఉంటుంది కూడా ఆమె చెప్పిందట. కొంతమంది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేసి కూడా దానికి ఆ రాశి ఈ రాశి ఆ గ్రహం ఈ గ్రహం లింక్ పెడుతూ ఆస్ట్రాలజీని చెప్తూ ఉంటారు. బట్ ఇంకొంతమంది వచ్చేసి కొట్టిపడేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మధ్య చాలా లాజికల్గా ప్రాక్టికల్గా శాస్త్రాన్ని సైన్స్ని రియాలిటీని మిక్స్ చేసి పాకిస్తాన్ విషయంలో చెప్పింది 2025లో ప్రూవ్ అయిపోయింది. ఘోరంగా ఉంది కదా సిచ్యువేషన్ దాన్ని. అలాగే 2024లో భారతదేశంలో, ఆమెది గుజరాత్, ఓకేనా, భారతదేశంలో ఒక పేరున్నటువంటి ఎయిర్లైన్స్కి భారీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఊహించినటువంటి ప్రమాదం అనేది జరిగింది. ఇండియాలో ఏవియేషన్ సంబంధించి డెవలప్మెంట్ బాగుంటుంది, కానీ బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకన్నప్పుడు భారీగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, ఒక కంపెనీ మాత్రం భారీగా నష్టాలు అయిపోయిందని చెప్పింది. ఆమె మరలా మొన్న జూన్ 5వ తారీఖున మరలా దాన్ని రీట్వీట్ చేసింది. ఆల్రెడీ పెట్టిన దాన్ని 2024లో మరలా రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రమాదం జరగగానే ఆమె చెప్పింది ఇదే కదా అంటున్నారు. క్వశ్చన్స్ తప్ప వేరేదైతే కాదు. ఇక ఛాన్స్ దొరికింది కదా చెప్పేసి ఇక ఆమె ప్రమోట్ చేసి తెగుంటూనే ఉన్నారు. ఇక ఆమె పేరు చెప్పి
బయట కూడా ఇంక జాతకాలు చెప్పారు, జ్యోతిష్ చెప్పారు, కుప్పలు ఉంటూనే ఉన్నారు. రియాలిటీని నమ్మండి, ప్రాక్టికల్గా ఉండండి. దైవాన్ని నమ్మండి, మీరు మీ ఎఫర్ట్స్ ఏదో కరెక్ట్గా అయితే పెట్టండి. సరే, ఆమె జ్యోతిష్యం అది అయిపోయింది. నెక్స్ట్ ఇక నిన్న ప్రమాదంలో దీనిలో వచ్చేసి 242 మంది ఉన్నారు. 230 మంది ప్యాసింజర్లు, పైలట్ అండ్ కో పైలట్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫీసర్ అంటారు, అండ్ 10 మంది క్రూ సిబ్బంది, మొత్తం 242 మంది. ఇందులో 169 మంది వచ్చేసి భారతీయులు, 53 మంది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు, 7 పోర్చుగీస్ వాళ్ళు, 1 కెనడా వాళ్ళు. ఇందులో చూసుకుంటూ ఉన్నప్పుడు అనకూడదని పాపం భార్యను తీసుకెళ్ళడానికి వచ్చి అలా చనిపోయిన వాళ్ళు, భర్త దగ్గరికి వెళ్తానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు. భూమి చౌహాన్ ఒక ఆమె ఉంది, అదృష్టవంతురాలు. ఆమె 340 కదా, 339, 330కి ఆమె ఆడకు వచ్చింది. ఇంకా ఫ్లైట్ బయట 10 మినిట్స్ ఉంది. బట్ ఆమె అప్పటికే మళ్ళీ చెకింగ్లని, బోర్డింగ్లని అవన్నీ టైం ఉందని చెప్పేసి వద్దన్నారు. పాపం బాధపడుతూ బయటకు వచ్చింది భూమి చౌహాన్. వాళ్ళ హస్బెండ్ యూకేలో ఉంటాడు. బయటకు వచ్చింది. ఇంకా అలా కార్లోనో ఆటోలో వెళ్తున్న మూమెంట్లో అప్డేట్, ఫ్లైట్ క్రాష్. గుండెలు అదినీయంట ఆమెకైతే. అసలు నా గణపతి నన్ను కాపాడాడు, ఇకేంటి నేను చచ్చిపోయేదాన్ని చెప్పేసి భయపడుతుంది. ఇక్కడ మరలా చెప్తాను చూడండి. బతికితే దేవుడే నన్ను బతికించావు, చస్తే విధిరాత, ఇప్పటివరకు వాళ్ళకి నూకలు ఉన్నాయి. ఇదే మనం. సరే, ఆమె బతికింది. ఇంకొంతమంది అసలు అన్యాయంగా పాపం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి యూకేలో ఉంటే ఈమె వెళ్తున్న మూమెంట్లో కుష్బనే పాపం ఆమె చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంటికి తిరిగి కూడా వెళ్ళాల, ఆన్ ద వేలోనే ఉంది. ఎందుకు టేక్ ఆఫ్ అయిన కాన్సెప్ట్లోనే కదా జరిగింది. సో విషయం ఏంటంటే పాపం ఈ 242 మందిలో ఈ వికాస్ కుమార్ అక్కడ బతుకున్నాడు. 241 మంది చనిపోయారు. ఆ తర్వాత వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్ అని చెప్పి అహ్మదాబాద్లో ఒక కాలేజ్, దాన్ని గుద్దుకుంది. అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్ అది. ఆ సమయంలో లంచ్ చేస్తున్నారు, అరౌండ్ 140 కదా. ఈ లంచ్ చేస్తున్న మూమెంట్లో పాపం 24 మంది చనిపోయారు. అప్పుడు టోటల్ ఎంత, 241 + 24, మొత్తం 245 మంది చనిపోయారు. ఈ 245 మంది కూడా టాటా ఎయిర్లైన్స్, దట్ మీన్స్ మన ఎయిర్ ఇండియా వాళ్ళు, టాటా గ్రూపే కాబట్టి ₹1 పరిహారం అనౌన్స్ చేశారు. ఇక తీవ్ర గాయాల పాలైన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఏది ఆ మెడికల్ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చు మాత్రం మేము భరిస్తామని చెప్పున్నారు. అండ్ ఆ కాలేజీ బిల్డింగ్స్ అవన్నీ కూడా కట్టిస్తామని చెప్పున్నారు. ప్రధానమంత్రి మోదీ వీళ్ళంతా కూడా పరామర్శించారు. అయితే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే విచారణ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు, ఇది ప్రమాదమా కుట్ర తెలియాలి. ఎందుకంటే ఫ్లైట్ వచ్చేటప్పటికి టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే జరిగింది అంటే ముందుగా మొత్తం చెక్ చేయలేదా? వాస్తవానికి ఇటువంటి ఎప్పుడు జరుగుతాయంటే పైలట్ అప్రమత్తంగా లేనప్పుడు, ఆ టేక్ ఆఫ్ అయ్యే మూమెంట్లో ఆ కరెక్ట్గా గాలిని ఎస్టిమేషన్ చేసి పైకి వెళ్ళాలి. అప్పుడు హెవీ ప్రెజర్ పెట్టాలి, పైలట్లు అప్రమత్తంగా ఉండాలి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా జరిగింది? మామూలుగా టేక్ ఆఫ్ లేకపోవటం, ల్యాండింగ్ కిందకి రావటం, మధ్యలో క్రూజింగ్ అంటారు. ఆ మూమెంట్లో ప్రమాదాలు జరగవు. ఎక్కువ ప్రమాదాలు ఇప్పటివరకు జరిగిన వాటిలో 65% వచ్చేసి పైలట్ల వాళ్ళే, 20% వచ్చేసి టెక్నికల్గా, 5% వచ్చేసి ఈ ఎయిర్ రిమైనింగ్ వాటి వల్ల, ఇంకో 5% వచ్చేసి అంటారు రన్వే మీద అవన్నీ ఇవన్నీ అడ్డు వచ్చి లైక్ ఆవేలు. సో మ్యాక్సిమం ఏంటి, పైలట్ల తప్పిదాల వల్లే. నిన్న ఉన్నటువంటి సుమిత్ సబ్రవాల్ 8,200 గంటలు ట్రావెల్ చేశాడు అతను. సో హైలీ టాలెంటెడ్ పాప. అతను కూడా 3 క్రితం వాళ్ళ నాన్న చెప్పాడంట, నాన్న నేను త్వరలో ఇంకా ఆపేస్తాను పైలట్గా, నేను చూసుకుంటాను నాన్న అని చెప్పేసి. పాపం ఇప్పుడు ఆ ముస్లాండ్ పాపం ఒక్కడైపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇన్ని కష్టాలండి పాపం ఈరోజు అయితే. కమింగ్ టు సో టేక్ ఆఫ్ అయ్యే మూమెంట్లోనే ఆ టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అయినాయి. మామూలుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడే ఫ్యూయల్ వచ్చేసి 125,000 లీటర్లు ఉన్నాయి. ఎందుకు, ఇది అహ్మదాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ లండన్లోనే దిగేది, మధ్యలోకి ఎక్కడ ఆగదనమాట. ఇటువంటి మూమెంట్లో అంత ఫ్యూయల్ ఉండటం, టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కింద వచ్చేది బిల్డింగ్ని గుద్దుకోవడం, దానికి ముందు చెట్టుని గుద్దుకోవడం, ఒకసారి బ్లాస్ట్ అయితే ఎవరు మిగలేదన్నమాట. అది జరిగిన ప్రమాదం. అయితే పక్షులు అడ్డు వచ్చి ఇంజిన్లు సరిగా పనిచేయక ఇలా జరిగిందని ఒక తీరి, ఫ్యూయల్ ఎక్కువైపోయి ఇలా కొంతమంది, లగేజ్ ఎక్కువైపోయి కొంతమంది. అది ఎలా ఉన్నప్పుడు అసలు ఎలా ఎగురుతాయి? అలాంటప్పుడు అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చున్నారు? సో బోయింగ్ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, ఎయిర్ ఇండియా వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. అండ్ గురుపత్తం పన్ను అని చెప్పి ఒక ఎదవన్నాడు, ఖలిస్తానీ వాడు, మా సపరేట్ పంజాబ్ దేశం కావాలని చెప్పేసి అంటున్నాడు. ఖలిస్తానీ వేరపడి వాడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మరలా హెచ్చరించాడు, ఎయిర్ ఇండియాకి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త. అంటే లైక్ ఎలా అంటే ఎయిర్ ఇండియా విమానం మేము పేల్ చేస్తాం, ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేయొద్దు, అద్దని ఇదని. వీడు ఇప్పుడు వైరల్ అవుతుంది. దాంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. టెర్రరిస్టుల కుట్ర, ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ ఫెయిల్యూరా,
లేదన్నప్పుడు ఆ పైలట్ సంబంధించేసి ఆ క్షణాలు తీసుకున్న డెసిషన్స్ తీసుకోలేకపోవటమా ఏంటి విచారణ నడుస్తా ఉంది. సో ఓవరాల్గా అన్ని అంశాలు టచ్ చేశాను. ఇందులో ఇప్పుడు నేను ఏవైతే టచ్ చేశానో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని బోల్డ్ మంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఒక్కదానిలో కవర్ చేశారు కదా. మరి కావ్యస్ మీడియాలో నేను పెట్టే వీడియోలు ఎందుకు చూడలేదు చెప్పండి మీరు. దయచేసి చూడండి, 10 మందికి షేర్ చేయండి. కావ్యస్ మీడియా నుంచి మిగతా వీడియోలు కూడా మీకు నచ్చినవి హ్యాపీగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.